నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? కేటీఆర్ హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది. సో దీంతో ఏసీబీ ఏ క్షణమైనా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. నాతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే భార్గవ్ గారు. ఇదంతా కూడా ఒక సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా నడుస్తూ ఉంది. గతంలో కూడా కవిత అరెస్ట్ అప్పుడు కూడా ఇదే కొనసాగింది. సో ఏంటి అసలు ఏం జరిగింది హైకోర్టులో? మీకు మీ దగ్గర ఉన్న అంశాలు ఏంటి అసలు? హైకోర్టులో క్వాష్ పిటిషన్ని కొట్టేసారు, తర్వాత డిస్మిస్ అయిపోయింది. దాంతోపాటుగా ఇంట్రీమ్ ఆర్డర్స్ కూడా వెళ్ళిపోయినాయి. అంటే నాట్ టు అరెస్ట్ ప్రివెన్షన్ తీసుకున్నాడు కదా, సో అది కూడా వెళ్ళిపోయింది. హైకోర్టు ప్రొసీడింగ్స్లో మీరు చెప్పాలంటే ఇతను ఎఫ్ఐఆర్ కాగానే ఇమీడియట్ ఫాలోయింగ్ డే అతను కోర్టుకి వెళ్ళిపోయినాడు, అరెస్ట్కు భయపడి, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకుండా. సామాన్య సిటిజన్ పాపం నోటీస్ వచ్చినా, లేకపోతే ఇటువంటి పోలీస్ వారు వచ్చినా, లేదా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఈ దేశంలో ప్రధానమంత్రుల నుంచి సామాన్యుడి వరకు కూడా ఇన్వెస్టిగేషన్కి సహకరించిన వాళ్ళనే చూసింది ఈ దేశం, భారతదేశంలో. ద ఫస్ట్ టైం అరెస్ట్ని అవాయిడ్ చేస్తూ ఇన్వెస్టిగేషనే జరగొద్దు, అసలు నా దగ్గరికి ఎటువంటి ఎంక్వైరీకి కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇంక్వెస్ట్గా అసలు ఎవరు చేయొద్దు, నా మీద ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగొద్దు అనే విధంగా ఈ కోర్టు ఆ కోర్టు, ఈ లాయరు ఆ లాయరు, ఢిల్లీ లాయర్లు ఈ లాయర్లు, అసలు కేటీఆర్ గారు అంటే చాలా ఉన్నతమైన చదువులు చదివిండు, కానీ దీన్ని ఎట్లా తప్పించుకోవాలనే మోడ్లో వెళ్తా ఉన్నాడు. ప్రజలేమో మా ప్రజాధనం దుర్వినియోగమైంది, ఏదో కార్ రేసులు ఆడిండట. అసలు ఈ స్కామ్స్ కూడా భలే గమ్మత్తుగా బయటకు వస్తూ ఉన్నాయి. ఏదో లిక్కర్ కేసులు ఇరికిరట, తాగుడు దాంట్లో ఇరికిరట, తెలంగాణ లీడరు అన్నట్టు ఆ రోజు కవిత గారి కేసుల మీద చర్చలు జరిగినాయి ప్రజలలో. అది వాళ్ళు కనిపెట్టట్లేదు కింద ఎంత మైనస్ అవుతుంది అనేది. ఈ రోజేమో ఏదో కార్లది రేసులు ఆడిండట, స్పీడ్గా పోయే కార్లట, రుయ్యమని పోయే కార్లట, దానికి ఎన్నో కోట్లు పెట్టిండట, అది మన పైసలే పెట్టిరట, ప్రజల సొమ్మే పెట్టిరట అనేది కింద ప్రజా కోర్టులో నడుస్తూ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్, చర్చలు. ఇది కనిపెట్టినటువంటి నాయకులు ఏమో కోర్టుల చుట్టూ బయట టీవీ మీడియాలు రాగానే ధైర్యం వస్తుంది కేటీఆర్ గారికి. మీరు పోయి కెమెరా పెట్టుర్రి, ఊగిపోయి లొట్టపీస్ కేసు, జైలు వేసుకుంటారా వేసుకో, నేను యోగా చేస్తా, నేను స్మార్ట్గా వస్తా బయటికి, రోడ్లను అద్దాలలాగా చేసిన, నేను ఏది కారు రేసులకి రోడ్లు రయ్యమని కార్లు పెట్టాడు చేసిన, ఇలా బేగం పెట్టుకెళ్ళి రయ్యిన ఉద్యోగాలకు పోతురు, ట్రాఫిక్ జామ్లే లేవు, నేను జైలు పోయి స్మార్ట్ అయ్యి వస్తే నా చెంపలు ఎట్లుంటాయో అట్లా రోడ్లను కూడా ఆ చెంపల్లాగా చేస్తా అని ఈ రకంగా ఆయన కేటీఆర్ గారు వ్యవహారం జరుగుతూ ఉంది. నేనేమంటున్నా అంటే, మీకు టెక్నికల్గా సరే లాయర్గా నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి, లా అబైడింగ్ సిటిజన్గా ఉండండి. నీ మీద ఇది సింపుల్ అండి. ఒకటి, మీరు అడ్డంగా దొరికిపోయారు అసలు ప్రజలలో. ఇందులో మెయిన్ గా ఎవిడెన్స్ ఏం చెప్తారు సార్ మీరు? ఎవిడెన్స్ లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది అధికార పార్టీ నాయకులేమో హెచ్ఎండిఏ నిబంధనలు ఉల్లంఘించారు, 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులు జరిగితే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి, ఆ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కొంతమంది అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎవిడెన్స్ సరిపోతుందా? ఇంకేమైనా బలమైన ఎవిడెన్స్ కావాలా? మీకు ఒకటి చెప్తాను, మీరే ఎస్ఆర్ నో చెప్పండి. ఈ కార్ రేసులు ఇక్కడ జరిగినాయా లేవా? జరిగినాయి. హెచ్ఎండిఏ అండ్ గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్ చేసిందని చెప్పి అగ్రిమెంట్లు జరిగినటువంటిది అందరికీ కోకొల్లలు తెలుసు, యాడ్స్ కూడా వేసుకున్నారు కదా. అందులో ముఖ్యంగా కేటీఆర్ గారు మీడియా పక్షంలో ప్రజా కోర్టులో ప్రజలందరూ చూస్తుండగా నగ్నంగా, నేను ఆ రోజు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి, ఎన్నికల వాతావరణంలో నేను టెన్షన్లో ఉన్నా, చాలా బిజీలో ఉన్నా, అయినా సరే ఈ కార్ రేసు తెలంగాణ నుంచి పోవద్దని నేను అధికారులకు చెప్పేసినా, ఆడ పైసలు తీసి ఇచ్చేయమన్నా ఆ అధికారులు తీసి ఇచ్చేసిర్రు, నేను కాపాడినా, బ్రాండ్ ఇమేజ్ కాపాడినా తెలంగాణది అని చెప్తున్నారు. బ్రాండ్ ఇమేజా తొక్క బ్రాండ్ ఇమేజ్? నాన్ స్టాపబుల్ షో ఉంది చూడండి, బ్రాండ్ ఏది మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ నాన్ స్టాపబుల్ అని, అటువంటి షోనా ఇదేమన్నా? ఏంది రేసులు, ఏం కథ? నేనేమంటున్నా అంటే టెక్నికాలిటీ మీరు సింపుల్ అండి, ఇది కేసును సింపుల్ చేసుకుందాం. ఒకటి, నీ మీద సెక్షన్ 409 కావచ్చు, 120B కావచ్చు, లేకపోతే 13(1) కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఇవే కదా సెక్షన్లు, నువ్వు ఎక్కడికి పోయినా వాళ్ళు పెట్టిన కేసులు ఇవి, ఏసీబీ వాళ్ళు. తర్వాత ఈడీ వస్తుంది, ఈడీ వాళ్ళ సెక్షన్లు, మనీ లాండరింగ్ సెక్షన్స్ వాళ్ళు పెడతారు. ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించినావు కదా, సో ఫెమా నిబంధనలకు సంబంధించినటువంటి సెక్షన్లు పడతాయి నీ మీద. ఇవి ఎవరు దేవుడు దిగొచ్చినా
కాపాడేటోడు లేడు. తప్పదంటారా? నేను ఏమంటున్నా అంటే అరెస్ట్ తప్పదా అంటే మొన్న తప్పింది వారం రోజులు సరిపోయింది కదా నీకు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి పోయి మళ్ళీ తెస్తావు అరెస్టు, నాట్ టు అరెస్ట్ అని తెస్తావు. ఎన్ని రోజులు కాపాడుతావు? ఇన్వెస్టిగేషన్ అయితే కావాలి కదా. ఏ కోర్టులైనా ఈ భారతదేశంలో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో అరెస్ట్ని కాపాడుతాయి తప్ప ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఎవ్వరు ఏ కోర్టులు కానీ ఎవరు కానీ దఖలు ఇచ్చుకోరండి. ఆయన కోర్టులైనా చట్టాలైనా ఈ పుస్తకాలు ఇంతలావు పుస్తకాలైనా దేనికి ఉన్నాయి? ఏదైనా తప్పు జరిగితే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా చట్టాలలో ఉన్నాయే కదా, లెజిస్లేచర్లు ఉన్నాయే. ఏసీబీ సంస్థ ప్రభుత్వం యొక్క సంస్థ ఇన్వెస్టిగేషన్ హక్కు ఉందా లేదా? దానికి ఉన్నది కదా. ఫాల్స్ కేసు అయితే రేపు నువ్వు మళ్ళా ఇజ్జత్ దావాలు కూడా వేసుకోవచ్చు కదా. వారార్ మీదే నువ్వు ఇజ్జత్ దావాలు వేల కోట్ల రూపాయల ఇజ్జత్ దావాలు వేసినావు కదా. అనేక మంది మీద, మా ఎంపీ రఘునందన్ మీదనో ఇంకోరి మీదనో నోటీసులు ఇచ్చినావు కదా. సో ఇజ్జత్ దావా కేసులు నీకు అలవాటైనాయి. రేపు దీంట్లో ఒకవేళ అక్రమ కేసు అని నువ్వు అంటున్నావు, ఇది ప్రూవ్ కాకముందే అక్రమం అని ఎట్లా అంటావు? ప్రభుత్వం సక్రమం అని ఎట్లా అంటది? అది అక్రమమా సక్రమమా రేపు కోర్టులు తెలుస్తాయి కదా. సుప్రీంకోర్టులో ఇప్పుడు క్వాష్ పిటిషన్ అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించిండు కేటీఆర్, దీంట్లో ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. ఫస్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం కేసు అండి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. దాని మీద అప్పీల్ ఇక్కడ లేదు కాబట్టి ఆయనకు ఛాన్స్, క్రిమినల్ అప్పీల్ అక్కడనే ఉంటది కాబట్టి ఎస్ఎల్పి ఫైల్ చేసి ఆ ఎస్ఎల్పి ఇప్పుడు లిస్ట్ అవుతుందా, ఈ రోజు రేపు అవుతుందా, అక్కడ కోర్టు దాన్ని బట్టి ఉంటుంది, వర్కింగ్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దానికి నువ్వు ఢిల్లీ లాయర్లని ఇక్కడ వాదించిన దవే సుందరం లాంటి హైయెస్ట్ పేడ్ లాయర్స్ కానీ ఫేమస్ లాయర్స్ని పెట్టుకుంటావా, ఇంకో లాయర్ని పెట్టుకుంటావా, లేకపోతే తెలంగాణలోనే ఈ 10 ఏళ్లలో మీరు లాయర్లని అత్యధికంగా వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి లాయర్లకు వెల్ఫేర్ ఫండ్లు ఇచ్చి మా లాయర్లను తయారు చేసినవా? టీఆర్ఎస్లో ఉన్న లాయర్లు ఎవరన్నా గొప్పోళ్ళని తయారు చేసినవా? లీగల్ సెల్ ఉంది కదా టీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళని సుప్రీంకోర్టు దాకా వాదించే లాయర్లను తయారు చేసినవా, లేదా నువ్వు వేరే రాష్ట్రాల లాయర్లు అనేది పెట్టుకుంటావా అనేది అది నీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ చరిత్ర మీకుంది. 10 ఏళ్లలో ఎంత ప్రొడక్టివిటీ ఇక్కడ లాయర్లని, లీడర్లని, ఏ ఫ్రాటర్నిటీలో తీసుకున్న కాంట్రాక్టర్లని తెలంగాణ నుంచి ఉత్పత్తి చేయగలిగినవా? నేషనల్ వైడ్ చేయనికి, ఇంటర్నేషనల్ వైడ్ చేయనికి అటువంటి వాళ్ళు తయారయ్యారని 10 ఏళ్ల పరిపాలనలో. అది రేపు నువ్వు ఏ లాయర్లను పెడుతున్నావో అది కూడా నిన్ను రేపు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తారు. అయితే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే అక్కడ ఎస్ఎల్పి ఏదైతే ఉందో లిస్ట్ అయినాక అది కాకముందే గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు ఒక కేవిట్ వేసినారు. కేవిట్ అర్థం ఏంది? అతను ఏ కేసు వేసినా కానీ ఎక్స్పర్ట్ ఆర్డర్స్ ఇవ్వకండి, మాది కూడా వినండి, మాకు నోటీసులు ఇచ్చి చెయ్యండి అనేది కేవిట్ అర్థం. సో ఆ కేవిట్ ఆర్డర్ ఉంది. కేవిట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రాసిక్యూషన్ అటెండ్ చేస్తుంది. ప్రాసిక్యూషన్ ఏమంటుంది? నాకు ఇన్వెస్టిగేషన్కి ఈయన అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడు, రమ్మంటే రావట్లేదు, అంటే లాయర్లను పట్టుకొని వస్తా అంటాడు, లేకపోతే నన్ను అరెస్ట్ చేయొద్దు అంటాడు, ఇంటికి పోతే పార్టీ ఆఫీస్కి పోతాడు, పార్టీ ఆఫీస్కి పోతేనేమో ఢిల్లీకి పోతాడు, ఢిల్లీకి పోతేనేమో ఇక్కడ వస్తాడు. సో ఈయన ఈ రకంగా అవాయిడ్ చేయడానికి ఎప్పుడు అమెరికాకు పోతాడో కూడా తెలియదు. ఆ పాస్పోర్ట్ కూడా సీజ్ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా చాలా కథలు పడుతున్నది ఇలా. ప్రాసిక్యూషన్ సైడ్ ఏముందండి? ఆయన విదేశాలకు ఈ రాష్ట్రం నుండి అత్యధిక సార్లు పోయిన మంత్రి ఈ 10 ఏళ్లలో తెలంగాణ క్యాబినెట్ లో ఎవరైనా ఉన్నారంటే అది కేటీఆర్. సో అదే అత్యధిక విదేశీ యానం చేసినటువంటి ఆయన పాస్పోర్ట్లు కూడా సీజ్ కావాలి. ఇట్లాంటి ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు రాజ్యాంగబద్ధమైన హక్కులు మాకున్నాయి, ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు మేము కోర్టుకు పోయే అవకాశాలు మాకు వెళ్ళకపోతే ఒకవేళ మేము తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది అని చెప్పి అట్లాంటి మాటలు మాట్లాడారు. నేను ఏమంటున్నా అంటే న్యాయస్థానాలను పోయే హక్కు ప్రతి సిటిజన్ కు ఉంది, కేటీఆర్ గారికి కూడా ఉంది. ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తారు ప్రజలు? నువ్వు బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడివి, అందులో చదువుకున్నటువంటి నాయకుడివి కాబట్టి చట్టాలు కూడా ఇంగ్లీష్లో నువ్వు కొంత చదువుకొని నీ చుట్టూ లాయర్లు, నీ పటిష్టమైన లాయర్ వ్యవస్థ ఉంది కాబట్టి నీకు వాళ్ళు అడ్వైజ్ ఇచ్చే ఉంటారు కదా. జస్ట్ ప్రిలిమినరీ ప్రైమరీ ప్రజాధనం కేసు ఇది. ప్రజాధనంలో ఏసీబీ కూడా ఎవరో మంది కాదండి. గతంలో 10 ఏళ్ళు నువ్వు ఉన్నప్పుడు ఏసీబీ తర్వాత సిఐడి వీళ్ళంతా నీ కింద పనిచేసిన అధికారులే వాళ్ళు. కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుక రాలే ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళంతా సర్వీసు లాంగ్ సీనియర్ ఏసీబీ అధికారులే ఉన్నారు ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అక్కడ. సో నువ్వు పోగానే ఏదో రాగానే లాగుల తొండలు ఇప్పడమో, కొట్టడమో, 3rd డిగ్రీ చేయడమో, కోదండం దిగడమో, వెనకట పోలీస్ గురించి ఏదో ఊళ్ళలో చెప్పుకునేది అట్లా కూడా ఇప్పుడు లేదు కదా. పరిణామం మారింది. అందులో మీరు విఐపి కదా, మీరు కొత్త మంత్రిగా చేసిన వాళ్ళు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నోళ్ళు ఇలా విఐపి కదా. నువ్వు వేలాది కోట్ల రూపాయలు ఆస్తులు కలిగిన ఆయన, నేను అంత సామాన్యుడికి ఉన్న ట్రీట్మెంట్ ఏమి ఉండదు. మీరు చెప్పిన ప్రకారం మీ లైన్లో ఇప్పుడున్న ఎవిడెన్సెస్ ప్రకారం ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి కేటీఆర్ని?
ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు ఎవడు ఆపిండు ఏసీబీని? ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆపుతున్నాడు, వెనకాల తాత్సారం చేస్తున్నాడు. ఆ ఈడీ ఫెమా ఏదన్నా ఉంటే ఆ ఉల్లంఘనలు జరిగి ఉంటే వాళ్ళు ఏదన్నా చూసుకుంటారు, ఇది నాకెందుకు, మరి వాళ్ళకన్నా ఇస్తున్నాడా ఇది? పోనీ నీకు దమ్ము లేకపోతే ధైర్యం లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు సిబిఐకి ఇవ్వండి కాన్సెంట్ ఒక లెటర్. అరే ఎందుకు ఆపుతున్నావు సిబిఐ? అప్పుడంటే ఆయన తప్పించుకొని ఆపిండు 10 ఏళ్ళు. కేసీఆర్ గారు ఇక్కడ ఎవరు రావద్దు, సెంట్రల్ నేనే రాజు, నేనే మోనార్కు, నువ్వే అన్నావు కదా, ఆయన చాలా ఇది అని చెప్పి మాట్లాడినావు కదా, హిట్లర్ లాంటి నియంత అన్నావు కదా. మరి నువ్వు నియంతవే కాకపోతే, నువ్వు ఆయనంతనే లేకపోతే, ఆయనంత నియంతవు నువ్వు కాకపోతే సిబిఐ కాన్సెంట్ ఇచ్చేసేయి, వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్సెస్ ఇచ్చేసేయి. హెచ్ఎండి ఎవరి కింద ఉంటుందండి? రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటాయి. అగ్రిమెంట్ కాపీలు ఏడు ఉన్నాయండి? రాష్ట్ర ప్రభుత్వం అధికారుల దగ్గర ఉంటాయి. మా అధికారులు కూడా చిక్కిరు కదా ఇయ్యాల. కేటీఆర్ పుణ్యమా అని మీడియాలో చెప్పిండుగా, నేను ఇచ్చేయమన్నా అరవింద్ కుమార్కి చెప్పేసిన, అరవింద్ కుమార్ నా దగ్గర కురుకొచ్చిండు, సార్ ఈ రేస్ నుంచి వాళ్ళు పారిపోయారు, మరి ఎట్లా చేద్దాం సార్ అంటే, ప్రభుత్వమే చేద్దాం, తర్వాత స్పాన్సర్లను పట్టుకుందాం, ఇచ్చేసేయి మన కోశాగారంకి వెళ్ళి, నేను రాజుని చెప్తున్నా కదా, నువ్వు ఇచ్చేసేయి మంత్రి అన్నట్టు ఈ వ్యవహారం నడిచింది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరు కూడా అప్రూవర్గా మారితే అసలు ఏం జరిగిందో మొత్తం క్లియర్ కట్గా ఒప్పుకుంటే అప్రూవర్గా మారితే ఎట్లా ఉంటుంది పరిస్థితి తర్వాత? డెఫినెట్గా ఇప్పుడు మీడియా ముందు నేనే చేసినా చెప్పినా, హైకోర్టులో అడ్వకేట్ ఇచ్చేటప్పుడు నేనేం చేయలేదు, అంత అధికారులే చేశారని కేటీఆర్ వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, అరే నువ్వు ఆ రోజు రాజువి, నేను మంత్రిని, మరి నువ్వు అడగంగానే పైసలు బంగారు నాణాలు ఇచ్చేసిన, పౌండ్ల రూపంలో పైసలు కోట్లాది రూపాయలు ప్రజాధనం ప్రజల సొమ్ము కోశాగారానికి వెళ్ళి ఇచ్చేసినాము, ఇవాళ ఆయనే తప్పించుకుంటున్నాడు, మనని కాపాడతలేడు, హైకోర్టులో నాకు సంబంధం లేదని వేసిండు, మరి మేమెందుకు ఊకుంటామని వాళ్ళ అప్రూవర్లు అవుతారేమో మరి. అంతే కదండి. ఇప్పుడు నీకు యాక్షన్ టు రియాక్షన్ అవుతుంది. కేటీఆర్ గారు అనవసరంగా మీడియా ఫోకస్, పొలిటికల్ మైలేజ్ తీసుకునే ప్రయత్నంలో అన్ని అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎవిడెన్స్లుగా మారుతాయి రేపు కోర్టుల ముందు. ఇప్పుడు గవర్నమెంట్ తరపునటువంటి న్యాయవాదులు, కేటీఆర్ తరపునటువంటి న్యాయవాదులతో ఎందుకు పోటీ పడలేకపోతున్నారు? గవర్నమెంట్ న్యాయవాదులు ఎప్పుడు కూడా ఇట్లాంటి కేసులలో ఫెయిల్ అవుతుంటారు, ఎందుకు? దేనికి ఫెయిల్ ఏముంది? దీంట్లో కారణం ఏంటంటే, ఎఫ్ఐఆర్ కాగానే అసలు నేను ఇన్వెస్టిగేషన్కే రాను, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్కి రాను, నేను అసలు ఈ ఏజెన్సీస్కి నేను ప్రభుత్వం ఏది ఏసీబీకి కానీ ఇలా ఈడీకి కానీ ఇటువంటి వాటికి నేను అసలు నన్ను పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, నా ఎదురుగా రావద్దు అన్నట్టు వ్యవహారం చేస్తే అది ఆటోమేటిక్ వీళ్ళ గొప్పతనం ఏం లేదు. ప్రొసీజర్ ఆల్రెడీ మన చట్టాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్కు సహకరించాలనే చట్టాలు ఉన్నాయి. ఇలా ఊకే అంటే లాయర్లు ఉన్నది ఎందుకంటే నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చే డైరెక్టర్లా, లేకపోతే నువ్వు అంధ విద్యార్థివా? ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కకు ఒకరిని కూర్చోబెట్టుకొని ఆయన కూడా ఏం చేస్తాడు, అంధ విద్యార్థికి ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ప్రశ్న చదివితే ఈ అంధ విద్యార్థి ఆన్సర్ చెప్తే ఆ చెప్పిందే రాస్తాడు, చెప్పందేం రాయడు. లాయర్లు కూడా అంతే కదా, నువ్వు క్లయింట్గా నువ్వు తీసుకో, బ్రీఫ్ తీసుకో, ఏసీబీ వాళ్ళు పిలుస్తారు, ఇగో ఈ కేసు అటాగి నా మీద ఫాల్స్ కేసు ఎఫ్ఐఆర్ పెట్టిరు, మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, వాళ్ళు అడిగే ప్రశ్నలు రేపు ఎట్లా అడుగుతారు, ఏముంటుంది ప్రొసీజరు, అది అయిన తర్వాత ఏముంటుంది, ఇవన్నీ లాయర్లను ఎంగేజ్ చేసుకోవచ్చు. క్లియర్గా కాన్స్టిట్యూషన్లో అది మీకు ఉన్నటువంటి సెక్షన్ 22(1) అయినా 21 ఆర్టికల్ అయినా లేకపోతే 303 అయినా 41D అయినా ఈ సెక్షన్స్ అన్ని ఏం చెప్తున్నాయి, లాయర్ని ఎంగేజ్ చేసుకోవచ్చు, కోర్టులో వాదించనువచ్చు. ట్రయల్ ఫేస్ చేసేటప్పుడు లాయర్లు నిన్ను అక్కడ కోర్టులలో వాదిస్తారు. ఇక్కడ కూడా ఇంటరాగేషన్లో ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పర్మిట్స్ కొద్ది దూరంలో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ద డిస్క్రిషనరీ పవర్స్ లైస్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ అదే అర్థం చేసుకోవట్లేదు కేటీఆర్, నేను లాయర్తో వస్తా అంటే నువ్వు లాయర్ పెట్టుకునే పోయి అగ్రిమెంట్లు చేసిన. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? న్యాయవాదుల సమక్షంలో కోర్టుకు పోయినా నాకు అక్కడ 3rd డిగ్రీ అవకాశాలు ఉన్నాయి, లేదా న్యాయవాదుల పరిరక్షణ నాకు చెయ్యండి అని కోర్టులో ఒక ఆర్డర్ తీసుకొచ్చుకున్నా, లేకపోతే ఇతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు పోనీ మన భయపడుతున్నాడు మరి అని చెప్పి కొద్ది దూరంలో కూర్చోబెట్టడమైనా అయినా ఇందులో లైవ్ కూడా ఇప్పుడు ఈ మధ్యన సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇవన్నీ చేస్తా ఉన్నారు. వెనకటి రాజ్యం కాదు ఇది, ఎడ్డిగుడ్డి రాజ్యం కాదు. ఇప్పుడు మంచిగా సోషల్ మీడియా ఉంది, బయట నువ్వు లోపలికి పోగానే బయట 2 రోజులైనా మీరు టెంట్లు వేసుకొని మీడియా ఉంటుంది, తర్వాత లాయర్లు ఉంటున్నారు, ఏదో సామాన్యుడిని ఎత్తుకపోయి అరెస్ట్ చేయాలి. మొన్న జరిగినటువంటి లగచర్ల ఇష్యూలో పట్నం నరేందర్ రెడ్డిని ఇట్లనే తీసుకుపోయి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు. సో అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్న కోర్టులో నిలబడాయి కదా. కన్ఫెషన్ స్టేట్మెంట్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్, అది ఏం బైండ్ ఓవర్ ఏం కాదు కదా. కేటీఆర్ కి ఆయన చుట్టూన్న లాయర్లు చెప్తురా లేదా, ఏం కాదు నువ్వు ఏమన్నా చెప్పుకోపో, వాళ్ళు ఏమన్నా అడగని వాళ్ళు బలవంత పెట్టి రాయించుకున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసిరని మేము కోర్టులో కొట్లాడతాం అని చెప్పి కూడా ఆయన లాయర్లు చెప్పొచ్చు. ఆయన లీగల్ టీం మామూలుగా లేదు, చుట్టూ రోజు చాలా బలంగా 100 మంది అయితే కనిపిస్తున్నారు నల్లకోట్లలో. సో అందుకని నేనేమంటున్నా అంటే
ఇక్కడ లాయర్లు ఇవాళ బాగానే గుర్తొస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన లాయర్లనేమో బొంద పెట్టిన ఒక్కరికి ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఒక ఏది కానీ ఆడ పనికిరాలే నామినేటెడ్ పోస్టులలో. ఇవాళ మాత్రం లాయరు పడుకుంటే లాయర్ ఉండాలి, లేస్తే లాయర్ ఉండాలి, పనులు దోమటప్పుడు లాయర్ ఉండాలి, ఏసీబీ పిలిస్తే లాయర్ ఉండాలి, సుప్రీంకోర్టు పోతే లాయర్లు ఉండాలి, అడుగు తీసి అడిగేస్తే లాయర్లు లేకుండా బయటికి పోలేక వణుకుతున్నాడు గజ 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 గజ. ఇవాళ లాయర్ల విలువ తెలిసి వచ్చింది. చివరిగా చెప్పండి సార్, ఈ కేసులో అసలు ఎంతవరకు ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఏసీబీ ఆల్రెడీ చెప్తుంది ఏ క్షణమైన అరెస్టు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, బయట కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏసీబీని దాటి ఈడీ వరకు వెళ్ళే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? ఈడీ ఫెమాని నేను అనుకుంటాను ఏ కోర్టులలో కానీ లేకపోతే బయట కానీ ఎవరు ఆపజాలరు. వాటి ఇన్వెస్టిగేషన్ అవి చేస్తాయి. కాకపోతే ఈ డబ్బులన్నీ కూడా లండన్కు చేరినాయి కాబట్టి లండన్ కూడా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ స్కామ్స్ చేసిన వాళ్ళు లాస్ట్ రిజర్వ్ ఫర్ స్కామర్స్ లాగా మారింది లండన్, స్వర్గసీమ లాగా. ఇది కూడా లండన్ లో మూలాలు వెళ్తున్నాయి. గతంలో లండన్ కి కేటీఆర్ గారు చాలా సార్లు పోయి వచ్చినారు. మరి అక్కడ ఏముందో రిసీవరు, ఆ డబ్బులు పోయి ఎక్కడ ట్రాన్సాక్షన్ అయినాయి, బినామీలు ఎవరో ఇన్వెస్టిగేషన్ లో తేలాలి కదా. ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏసీపీ చేయజాలదు, చాలా కష్టం అవుతుంది. సిబిఐ అనుకో ఇమీడియట్ ఇంటర్నేషనల్ బయలాటరల్ ట్రీటీస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని చూసుకొని ఇంటర్పోల్ రిక్వెస్ట్ పెడతారు, తీసుకొని వస్తారు, కక్కిస్తారు. మేము కక్కియలే అన్ని బ్యాంకులను ముంచిన వాళ్ళు ఆందని డబ్బులు రికవరీ చేసినాం కదా. సో అక్కడ ఆ రకంగా జరిగే వ్యవహారం ఉంటుంది. నిజంగా రేవంత్ రెడ్డికి ప్రజాధనం ఇది పైసలు రిటర్న్ తీసుకురావాలనుకుంటే మాత్రం ఆయన సిబిఐ కాన్సెంట్ ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ ఏసీబీ ఈ రోజు అరెస్ట్ చేసినా రేపు అరెస్ట్, హైకోర్టు ఉత్తర్వులు ఇంటరిమ్ ఆర్డర్ నాట్ టు అరెస్ట్ వచ్చేంత వరకు వీళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా వస్తుందా రాదా అనేది కోర్టు నిర్ణయం కదా అక్కడ. సో ధర్మం న్యాయం కేటీఆర్ సైడ్ ఉంటే వీళ్ళు పెట్టిన సెక్షన్స్ లో ఆ ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఏవి ఒరిజినల్ ఏసీబీ కేసులో ఏవైతే 409 120B తర్వాత 13(1) ఇవన్నీ పెట్టినారు కదా. సో వాటిల్లో ఏదన్నా ఇంగ్రీడియంట్స్ లేకుండా కంప్లైంట్ ఎవరైతే దానకిషోర్ గారు ఇచ్చిరో ఆ కంప్లైనెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఆధారం చేసుకొని ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది రొటీన్గా బయట కూడా. సో ఆ కంప్లైంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఈ సెక్షన్స్ అప్లై అవుతాయని చేసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఈ సెక్షన్లు అప్లై కాదు, ఆ కంప్లైంట్ ఫాల్స్ ఉంది అని వాళ్ళు డిలీట్ చేయనివ్వచ్చు, ఇంకా కొత్త యాడ్ చేయనివ్వచ్చు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి. ఈ 409 ఉంటుందా ఇంకా వేరే యాడ్ అవుతాయా అనేది ఛార్జ్ షీట్ వేసినప్పుడు బయటపడతాయి. అది కోర్టులో నువ్వు తాత్సారం చేస్తే, ఛార్జ్ షీట్ను తాత్సారం చేస్తే అప్పుడు కోర్టుకు పోయి ఉంటే నీకు మంచి మంచి రిలీఫ్లు వస్తాయి. ఇప్పుడు కూడా ఏంటంటే సీదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కోఆపరేట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తారా చెయ్యరా వాళ్ళ ఇష్టం. ఒకవేళ అరెస్ట్ చేసిరు అనుకో రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే అయిపోయా. ఒక బెయిల్ పిటిషన్ కాకపోతే ఓ నెలకి ఇంకో బెయిల్ పిటిషన్, ఎప్పటికైనా బయట రావాల్సిందే కదా. కేసులో అరెస్ట్ అయితే ఒకవేళ అంటే ఎన్ని నెలల లోపు బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి? జనరల్ గా 3 నెలల తర్వాత ఎనీ టైం మేబీ 3 నెలలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే జనరల్ అంటున్నా, ఎక్సెప్షనల్ కేసులు కూడా ఉంటాయి కదా. కోర్టులు అనేది డిస్క్రిషనరీ పవర్స్ లైస్. ఎప్పుడు కూడా ప్రతి కోర్టుకు డిస్క్రిషనరీ పవర్స్ లైక్ ఏ స్కై జడ్జెస్ కి. సో దే కెన్ టేక్ సర్టెన్ డిసిషన్స్ అకార్డింగ్ టు ది కేసులో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ ఎఫెక్టివ్ డిఫెన్స్ లాయర్స్ అండ్ నాన్ ఎఫెక్టివ్ ప్రాసిక్యూషన్ ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అదంతా డిపెండ్స్ అపాన్ ద కోర్టులు. న్యాయస్థానాలు ఇప్పటికీ మన భారతదేశంలో చాలా పటిష్టంగా ఉన్నాయి. చాలా న్యాయస్థానాన్ని నమ్మాల్సిందే, న్యాయ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిందే, ఈయన ఇన్వెస్టిగేషన్కి కూడా గౌరవం ఇవ్వాల్సిందే. లా అబైడింగ్ సిటిజన్గా ఒక మంత్రిగా చేసిన అయినా చదువుకున్న అయినా రేపు ప్రజలకు ఆదర్శం ఉండాలి అని అనుకుంటే రేపు ఎవ్వడు ఏసీబీ పోవాలన్నా పోలీస్ స్టేషన్ పోవాలన్నా నాకు లాయర్ కావాలంటాడు. నువ్వు చెప్పు సమంజసం? నువ్వు చూస్తున్నావు అట్లా? లేదు కదా. మరి సామాన్యులకు ఒకటి చెప్పెట్టు, ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి అక్యూజ్డ్కి లాయర్తో పోయేటట్టు ఆడ లీగల్ ఎయిడ్ సెల్ పెట్టేసి ఒకటి సాధ్యం అవుతుంది అంటారా? పెట్టాలి కదా. మరి ఈయన చేస్తున్నాడు కదా రోల్ మోడల్. అంటే ఉన్ననుకోని లేననుకోట ఆయమ. సో ప్రజల పక్షం ఉంటుంది కదా ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఇక్కడ లాయర్ వస్తే ప్రశ్నలు అడుగుతుంటే అడ్డం పడతాడా? లేకపోతే ఈ ప్రశ్న అడగకు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ప్రెజర్ చేస్తాడా? లేదు. ఈ ఆన్సర్ నువ్వు చెప్పకపోయినా ఏం కాదు, నోరు మూసుకొని కూర్చో అని చెప్పి ఆయన ఏమన్నా నోతికి బట్ట కడతాడా? లాయర్ దేనికున్నాడు? ఇవన్నీ చేయడానుకున్నాడా? అక్కడ కూర్చుంటాడు, మీరు చెప్పిన దాన్ని అబ్జర్వ్ చేస్తాడు, కేసు సంగ్రహిస్తాడు, తర్వాత నీకు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. కానీ ఈడనైతే అబ్స్ట్రక్ట్ చేయడు కదా. అబ్స్ట్రక్ట్ చేస్తే లాయరు ఆ కేసు ఇంకా మీకే ఎఫెక్ట్ అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ తాడూరి శ్రీనివాస్ గారు చాలా కీలకమైన అంశాలు చెప్పింది. ఇందులో
ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో ఈ కేసులో.